ఎందుకు ఏం కాలే ఏం కాలేదా? అరే నాకు అనుమానం వస్తుందిరా. ఏంది? ఒక్కసారి చేయిస్తాను. ఇవ్వగిట్టన్నా ఈ చేయిటన్నా, ఈ చేయిట్టన్నా, ఈ కాలిటన్నా, ఈ కాలిటన్నా, ఈ కాలటను, ఈ కాలిటన్నా. అరే అడు రెండు నీళ్ళలో పడుతున్నాయిరా అన్నా. తూర్పున పొద్దు పడిచి పనుడికి పోతుంది కదా, అందుకే రెండు నీళ్ళలో పడుతుంది. నీ నీడ రెండు నీళ్ళలో పడుతుందంటున్నావు. అరే కొద్దిగా పైకి నరుగురా మీరా. ఇగో అన్నా అన్నా వద్దే 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 అన్నా. ఎంత పని చేస్తురా, ఎంత పని చేస్తురా. ఏందే కులంతో వాడొచ్చేటట్టు పోయి రొమ్మ చెక్కలేదు. 4 పిడికలు వేసి పలుకురాలు వేసి కాలురా కాలురా. అన్నా అవి రొంబొచ్చే గడ్డలు కాదు. ఏంటిరా? తల్లి పల్లి గొర్రె తాలూకతలు టాకే గొర్రె పూదోక పిల్ల చిత్త చూడు, అవి సన్నుకుశములు అన్నమాట. దాని సనుకుశములా? మరి దానికంటే దాని పిల్లలు దిగుతాయి. మరి దీనికేమో దిగుతా నువ్వు దిగుతావురా? కాదే పుట్టబోయే పిల్ల దిగుతుంది. పిల్లలు దిగుతారు. అరే తమ్మి మరి పట్టుకుంటున్నా నీ కానట్రా. అన్నా నేను కష్టపడి తెచ్చుకునే వాడికి నాకే. అరే మన అక్క ఏమని చెప్పిందిరా? ఏమని చెప్పింది? ఏమన్నా పండు దొరికితే ఏమన్నదిరా? సరిసైందని చెప్పింది. సరిపోయింది అని చెప్పింది. మరి నువ్వు తెచ్చుకోటివి నీకేమో పడుతుంది, మరి నాకేమో లేదని పడుతుంది. ఇప్పుడు నేను మందలు కాసిన, మందలో 20 పిల్లలు పుట్టాయి. నీ కానట్రా? అవి సరిసగం. నేను కాసిన కట్టనేమో సరిసగం అంటావు. నువ్వు తెచ్చుకునేవో నీకు ఒక్కని కాట. ఇది ఎక్కడ లెక్కలు? ఇప్పుడు ఏందే మరి? అక్క ఏమైతుందిరా నీకు? అక్క అవుతుంది. నాకేమైతుందిరా? అక్క అవుతుంది. నీకు అక్క అయినప్పుడు నాకు మరి ఇప్పుడు నాకు కాదు. అరే అది నీకు మరదలైతే నాకు భార్య అవుతుంది. అరే నీకు మరదలు ఎట్లయితుంది నాకు భార్య? అరే ఓ మీరా గాంధీ తాత ఏమైతారా? తాత అవుతుంది. నాకేమైతారా? తాత అవుతుంది. మన ఇద్దరికి తాత అయినప్పుడు ఇద్దరికి నాకేమో మరదలు అంటావు, నీకేమో పెళ్ళం అంటావు. ఇదెట్లరా అన్నా? ఇప్పుడు ఏం జరిగింది? నా లొల్లి కాదురా. నువ్వు ఏ కష్టపడ్డావో, ఏ శవల పడ్డావో, ఏ రాత్రి నిద్ర పోయినావో, ఏ పగలు ఏం కష్టపడ్డావో నాకు తెలియదురా. ఈ సోలిపురం గ్రామంలో ఈ కులం అంతా మెచ్చాలని నేను పాలు పెడతా తమ్మి. ఎట్లా పెడతావు? ఇగో ఈ మీద నుంచి మీదికి నీకు, ఒడ్డుకాల నుంచి కింది దాకా నాకు. ఒడ్డుకాంచెలు పాలు పాలు కింది పాలు నీకు, మీది పాలు నాకు. మీది పాలు నీకు. అన్నా కడుపు కన్నం పెట్టి సొమ్ములు సంబంధాలు పెట్టడం నేను, సంసారం చేసి పిల్లలకనేది నువ్వా? అరే మరి అన్నా చెల్లెని చేతి దెబ్బ కొట్టరాదు, మరవాళ్ళు నోటు మాట అనరాదు. కాశీల కర్యావుని చంపినంత పాతకం తెలియదు. నువ్వు 2 కళ్ళు పోతాయి. నువ్వే ఉంచుకోరా అయితే కానీ అక్క దగ్గరికి పో. తమ్ముడు వచ్చిండని చెప్పి ధర్మ అయ్యాల జేదిగిరి పట్నం పోయి తమ్ముడు వచ్చిండు, పిల్లని తీసుకొని వచ్చిండు. శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకు, శనివారం నాడు గంగస్థానము, ఆదివారం నాడు బోనాలు ఉన్నాయి, సోమవారం నాడు శోచంగా లెక్క ఉందని చెప్పి అక్కని జల్దీ తీసుకొని రాపోయే. పెళ్లి అయిందని చెప్పాలా? పెళ్లి కాలేదని చెప్పు. కాలేదని చెప్పాలా? సరే మంచిది. పోరేడు పోగన్న మర్చిపోయి మరి మందరం వండుకుంటుండే కనుక ఈ ప్రకారంగా చెప్పినప్పుడు పోయిడు పోగన్న మర్చిపోయి మందరం అంటున్నాడు. గురుడు వీరయ్యకి వాళ్ళే ఒకవేళ నేను మంగళవారం నాడు మందకాడికి వచ్చినమ్మా. శుక్రవారం నాడు సూరపల్లి కొడుకు, శనివారం నాడు గంగతానం, ఆదివారం నాడు అటువంటి బోనాలు, సోమవారం శోచంగా ఉన్నది. అందమైన దేవతలు అష్టాల మీద పందిగల్ల దేవతలు, పొడిగల్ల మిగిలిన దేవతలు మేఘరథాలు కట్టుకొని సోమనాది గుల్ల వాటి బీరనాది గుల్ల కాడికి రావాలి అని చెప్పి చిలక మీద లోపల పరమాలు కట్టిండు వీరయ్య. చిలక రామన్న లోపల పరమాలు కట్టి చిలక రామన్న ఏ విధంగా సాగ నంపుతున్నాడు. ఓ రామసేనుగా రామశిలుగా రామశిలు కానీ పచ్చని రెక్కలకు పౌడి పోయించగా ఓ రామశిలుగా. ఓ రామశిలుగా రామశిలు కానీ గుందాడి కాళ్ళకు గచ్చలేయించగా ఓ రామశిలుగా. ఓ రామశిలుగా రామశిలు కానీ ఎర్రని మోదికి ఎండి ఓడించగా ఓ రామశిలుగా.
ఏయ్ శంభు శంభు నసిరిగా రాసింది గిలగిల గిలగిల పలుకోవాలి ఒక యువనాలు లేనా రెండు యువనాలు లేనా సరిగమచ్చ వ్రతాలు రామశిలిక అల్లల పరమాలు తీసుకొని ఎండుకొండ కైలాసం శంకరం దగ్గరికి వచ్చింది శిలికరామన్న గనక పలిక లోపల వెడొప్పి పందార వసండి చిన్నగా వెళ్ళ కూడా ఇంకిండు సంగమయ్యా మరి గురుడు వీరయ్య దేవాల దేవతలకు ఏమి రాసిండు నేను కనుకనే పిల్లని తీసుకొని కనుకనే సోమనాథి గుళ్ళ బట్టి భీమనాథి గుళ్ళకి ఏడ వచ్చినాను శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకుని శనివారం నాడు గంగస్థానం ఆదివారం నాడు బోనాలు సోమవారం స్వచ్ఛంగా లగ్గం దేవాని దేవతలు రావాలని చెప్పి కనుక పర్వాలు రాసినప్పుడు శివుడు పార్వతమ్మ విష్ణు లక్ష్మీదేవి బ్రహ్మ సరస్వతమ్మ దేవాని దేవతలు సోమనాథి గుళ్ళ బట్టి భీమనాథి గుళ్ళ కాడికి వచ్చిరా దిగ దిగ వరకు వీరయ్య పార్వతమ్మ మీద కూడా పడ్డాడే కన్న తల్లి పార్వతమ్మ పార్వతమ్మ ఇక నాయేమి రాజులాయే నాయమ్మ ఇక నాయేమి పూజలాయే కన్న తల్లి కొడుక వీరయ్యో ఎంటనే ఉన్న ఊరా కన్న కొడుక వెంటనే ఉన్న ఊరా కన్న కొడుక దళవాకు కన్న కొడుక వీరయ్యో దళవాకు కన్న కొడుక వీరయ్యో కంటకమే ఉన్న ఊరా వీరయ్యా కంటకమే ఉన్న ఊరా వీరయ్యా కొడుక వీరయ్యా వీరయ్యా కొడుకు దండమే ఉన్న దళవ కొడుక దండమే ఉన్న కొడుకో వీరయ్యా నీ పెళ్లి కాడికి మేము రానే వచ్చినాము కొడుకాయ్ వీరయ్యా నిమ్మలు కొట్టి నీళ్ళు లేదు పందులు కొట్టి పందిరే ఎవరంది స్తంభాలు అందువేది కాదు వెంట దీపం జోలు కనుక రంగ వైభవంగా పెళ్లి చేస్తాము అని చెప్పి దేవాల దేవతలు కనుకనే పాలపూల సౌండ్ల పౌడి తంగళ్ళల్లో సోమనాథి గుళ్ళ వాటి భీమనాథి గుళ్ళ కాడు పచ్చని పందిరు ఎచ్చని గొడుగు లేపించి నిమ్మలు కొట్టి నీడలు పనసలు కొట్టి పందిరు వేసింది కనుక వీరయ్య పెళ్లికి రంగరంగ వైభవంగా తయారు చేస్తుండు మనిషిపై మంది వండుకుంటూ పోగయ్యా కొంతమంది దేవతలు ఏమంటారు మహిళ పోళ్ళు అయితే రాయండి మరి గడి టైంలో వెళ్ళిపోతున్నాయి మహిళ పోళ్ళు రాష్ట్రాల మాంకాలం నిండు వాళ్ళకి వస్తుంది అంటున్నారు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా వీరయ్య కవలకి పెళ్లిళ్ళ నాడు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా వీరయ్య కవలకి పెళ్లిళ్ళ నాడు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా ఇక రాముడు సీతమ్మ పెళ్లిళ్ళ నాడు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా రాముడు సీతమ్మ పెళ్లిళ్ళ నాడు అల్లో నేరడల్లా అటువంటి వీరయ్య పెళ్లి తయారు చేస్తుంది కనుక పసుపెట్టి పెట్టుకోవడం చేసినారు వాళ్ళ కావలసిన బయట పిలిచి పదాం చేసి పండిట్లో కూతుండ పెట్టినారు కనుక ఇక్కడ సంగతి ఇట్లా ఉండగా మీరు ఉన్నారుగా గుండె పట్టణంలో నరభూమిని కన్నలు ఏమంటుంది కనుక మహారాజా నాయకులారా నిజమదారులారా అటువంటి వీరం నా పిల్లలు ఎక్కువ పెళ్లి చేసుకుంటుంది కనుక కొల్లూరు మంద కొల్లవైన రంగంటే వీరం తలపండి కొట్టుంది అంగాకుండా కొల్లూరు మంద కొల్లవైన చెప్పుకరమ్మని చెప్పి కనుక ఏడుగురు దొంగల తెలు దొంగల వంపావతున్నాయి ఏడుగురు దొంగల తెలు దొంగల వంపావతున్నాయి అరే గనుగురు చేపట్ల కొడుకులు వాళ్ళు ఏడుగురు అన్నాళ్ళే పార్వతి కత్తులు పదన పెట్టాబట్టి ఉప్పుపోసి కత్తులు వాళ్ళు ఉన్నారు కాబట్టి బాయి అన్నదే అప్పల బాయి అన్నదా అయ్యా ఒక తల్లి పిల్లలు వాళ్ళు ఏడుగురు అన్నాళ్ళమ్ములు వాళ్ళు దాని చెరువులు బయలు వాళ్ళు ఎక్కరాని కొండలే వాళ్ళు ఎక్కిపోతా ఉన్నారా దిగారాని కొండలే వాళ్ళు దిగిపోతా ఉన్నారా అయ్యా వారు అయ్యే తోలా తర్వాత వారు వారు అయ్యే తోల మరి అడ్డామె వారు వచ్చి గుజోడు గుజోడు రాత్రి ఇద్దరు
కుచేరు కూరదురా మరి ఇద్దరట వచ్చినా ఎవరా మీరు నువ్వు గుంజోడు వాడు కూనోడు మాకెందుకంత వచ్చిండ్రా పోతుడు మీరు గొల్లోని మంద గొల్ల పోయిందాడు కనుక కనబడితే మీరు గంట నడుతూ ఉండవు కనబడి గొల్లోని మంద దోసుకొస్తామని పోతున్నాం అయ్యా ఓ అయ్యా మీ అమ్మడి మేము ఇంట్లో వస్తాం ఏం చేస్తావా ఇగో కనపడతామో గొల్లని చంపేస్తాం లేకుంటే ఆ గొల్లోని మంద కొల్ల పోయిందంటే మంద కట్టుకుని వస్తాం నువ్వు కూనోడు ఎట్లా పోతావురా 7,000 మంద కట్టుకుని నీ కూలి 12,000 మంద కట్టుకుంటాం గుంజోడా కన్నా 12,000 పట్టుకుంటావురా అన్నా పడుకున్న పక్కన ఏ తొమ్మనుగురు దొంగలే తెర దొంగల దొంగలే తెర దొంగల వాయి అన్నరే వాయి అన్నరా అయ్యా వారు అయ్యే తొగరాలి మరి వారున్నారు అయ్యా 12 దూరాలి పదాబీ నాగన్నారు నేను 12 తిరుతుల ప్రతాపి నాగేంద్రుడిని ఎక్కడ వదులున్నావు మీరు ఎక్కడ వదులుగా మేము గొల్లూరు మంద గొల్ల పోయిందా కలవడితే వీరది కలవడి గడ్డ వరకు వస్తాం కనుక అయ్యా నేను ఇంట్లో వస్తా గొల్లూరు మంద గొల్ల పోయి దోసుకొస్తామని పోతున్నాం అయ్యా నేను ఇంట్లో వస్తా ఏం చేస్తావురా ఇక వచ్చి మీరే కనబడతాం కంటిస్తాం వస్తా లేపోయింది అనుకో నౌకర 90,000 ఎన్నో 7,000 మందిని కట్టుకొని వస్తాను బాబుతోటి 10 మందిరా తెలుపు వాళ్ళు ఎక్కారాని కొండలు ఎక్కిపోదావునా దిగారాని కొండలే ఎక్కిపోదావునరా అమ్మ అడిగిపోగా దగ్గర తెలంగాణ అని వచ్చిన అటువంటి వీరురా చోటు సోమరాజు గుళ్ళగా వీరజ కళ్యాణం జరుగుతుంది కనుక అటువంటి గొల్లవాళ్ళు ముందు వద్దరారా దొంగలే మందిరం పోయావట్రి 10 మంది మందే వందరం పోయావట్రి సంపూర్ణ సాధులు కానీ పెళ్లి పెడాకులు గారు మాత్రం దొంగలు పడరా మీరు గురుడు వీరయ్య స్థానికంగా ఉన్నది భాషంగా ఉన్నది వీరయ్య లగ్గం పొలాలకు సుండు వీరయ్యో 33 కోట్ల దేవతల్లకెళ్ళ బోధన సప్పుడు నష్టం ఉన్నదే అమ్మా కళ్ళపట్టి మీరు ఒప్పుకొటవు సుండు వీరయ్యో దేవుడు అయ్యా దేవతలారా నేను లగ్గం చేసుకుంటున్నా మా మామ మంద నీకు దొంగలు రెండు జర దొంగలు కొట్టేస్తారా నేను ఇక్కడ పెళ్లి చేసుకుంటా ఇన్నం దొరికినాం కానీ కయ్యవండి మాకే అవసరమైనా పప్పంది పెద్దగా కానీ చెప్తున్నారు దొంగలు కొట్టిన మనిషి కాదు మేము పోలేము ఎంతంటే వచ్చారు కానీ లడా అంటే రాలే ఇయ్యమంటే వచ్చారు కానీ కయ్యమంటే రాలే గురుడు వీరయ్య గారికి మరి ఆలోచన చేస్తున్నాడు అయినా ఇప్పుడు లెక్కలతో నాకు 12 సంవత్సరాల దాకా మళ్ళీ పెళ్లి లేకపోయానమ్మా అది కదా గటారు తీసిండు వీరయ్య లెక్కం పోలే వచ్చే కత్తికామరతి కళ్యాణం చేయమని చెప్పిండు సత్యవాది దేవుడే వీరయ్య గోవిందరావన్నడే గోరు మీద పట్టడా అరికలగా డారిగా దేవుడు చేత పట్టరా అరికలగా డారిగా దేవుడు చేత పట్టరా దొంగలకు వడ్డము దేవుడు అనవచ్చరా దొంగలకు వడ్డము దేవుడు అన్నాడు దొంగలకు వడ్డమే దేవుడు సత్యవాది దేవుడే సామిరోడు వీరయ్య సత్యవాది దేవుడే సామిరోడు వీరయ్య 7 దొంగల దొంగలు పట్టబట్టరా వీరయ్య 7 దొంగల చట 7 మంది తలపళ్ళు తెప్పినాడు వాళ్ళ చుట్ట దగ్గర ముడిపెట్టింది కనుక కొడికాలు పొడివనేలతో జాచి చందనాదుల కంట పట్టావు రాజకీయ చిరుముదల పడ్డాయట మరి గుడ్డోడు కూనాడు ఉరుకుతున్నాడైనా దిగ 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 అనుకున్నాడు గుడ్డోడు ఏదో కన్నా దిగ దెబ్బ కొట్టినాడు
నడుమీక ఈపల దాడి చుట్టూ అన్నదాన్ని నేను ఏమిరా అయ్యా ఓ మేము గుడ్డోని మూడోళ్ళం గూడెం నాడు సక్క వచ్చింది కూర్చొని కళ్ళు పోయిందంట వచ్చింది. ఏమిరా ఇక్కడ మీరు చేస్తున్న పని గొల్లోని ఉన్న గొల్ల పోయినట్టు మనం దోసుకొని వచ్చినాం. కలవతి బీరే కన్నర్ తోగలేవు గొల్లోని మనం దోసుకొని వచ్చినాం. అయ్యా ఇప్పుడు మా గడ్డెత్త మా మోక్షం ఇక్కడ పరిగంపం ఇది మరిగమ్మ మాది పరిగంపం ఇది మాది అరే మోస్తారా రేపు నల్లెత్తి నల్లోకం పుట్టవంతం పెరిగవంతం ఉంది. ఊళ్ళో పనివాడు ఉండాలి. మరిగంప మాది పొరిగంప మాది అటువంటి అన్ని హక్కులు మాకుంటాయి కాబట్టి మేము హక్కుదారులు ఇక్కడ ఇగో పరిగంప పెట్టుకో పెట్టుకున్నాం. బలోబలి బలోబలి అక్క వంకాల్సిన బలోబలి పొలోపొలి రోజు నాలుగు తలకాయలన్నీ మా ఇంటికి వెళ్ళాలి. పొలోపొలి చల్ బలోబలి బలోబలి అయ్యల వీరేసిన బలోబలి పొలోపొలి రోజు ఆరు దావని తలకాయలన్నీ మా ఇంటికి వెళ్ళాలి. పొలోపొలి గురుడు వీరయ్య దిగ దిగ మురికట్టు అలికల గడ్డారు చేత వచ్చాడు గుండో కూడా రెండు తలపళ్ళు చెప్పిండు వీరయ్య అయ్యా మమ్మల్ని అందరూ మా గడ్డెత్త మా మోక్షం ఎట్లా అటువంటి కలిగిన ఉల్లంఘ చెట్టు వీరేసుడు రానున్న కాలాన భూలోక నగరం లోపల మేకలేకాని గొర్రెలేకాని ఉల్లంఘ చెట్టు ఇది నామగురాలని చెప్పిండు వీరయ్య కానీ ప్రాణం పోలేక గుడ్డోడు గూరడు పండి కొట్టుకున్నారాట. రానున్న కాలాన భూలోక నగరం లోపల సాకలి బంగారు వారు లేని 12 రోజులమ్మా తీసుకొని ఇద్దరు అష్టకంగా చేపిస్తూ ఎప్పుడో సర్కారం పోయింది. ఉడక సంవత్సరానికి ఒకసారి నా కులబాంధవులు పసరు పిల్లలు చేసి పచ్చలు చేస్తారైనా ఎండి గొల్ల ముందు బయట గొల్ల ముందు దగ్గర రాలేదని చెప్పి ఇక్కడ దక్కింది వీరయ్య. గర్భెక్కిన 4 రోజుల సంవత్సరానికి ఒకసారి పసరు పిల్లలేసి ఆటలు వచ్చే దిగిందేనన్నా ఆడికల్లా గడిగిన 12 శిశుల పదార్థి నాగేంద్రుడు రుతున్నాడైనా దిగ దిగ వరకు చోకబట్టి గిరగిరి తిప్పిండు ధరని కేసి కట్టిడు పక్కన వరగే రెండు వీరయ్య అటువంటి నడుముకు నాగబంధు చుట్టినాడే. లగ్గం గారికి వచ్చిన రకాల కత్తి కనబడి కళ్యాణం జరిగిపోయింది. దేవుడు సత్యమాదేవుడు సావిరో వీరయ్య మొగన గంగు పెట్టిన బయ్యానే వచ్చిన అయ్యయ్యో నే దైవమా నేను ఏమి చేతున్నా ఇక నేను మోదురా అక్కలేని పెళ్ళినా లెక్కలేకుంటాయనా ఎక్కడా ఉన్నావు ఎక్కల్లా వస్తావు చిన్ననాటి నుంచి సంకలెత్తుకుంటున్నా సంకలిగా ఏగాసన భుజానెత్తుకుంటున్నా భుజముగా ఏగాసన రెండిగెత్తుకుంటున్నా రెండిగా ఏగాసన అక్కలేని పెళ్ళిరా నాకు లెక్క లేకుంటాయనా అక్క మనసంతా బాధపడుతుందో ఓ యొక్క వంకాయనే గాడికి వచ్చి నీవు తీరా నీకు పెళ్ళి ఎవరు చేసినట్టు నేను ఎవరి పేరు చెప్పునే అమ్మా నా యొక్క వంకాయ మనసంతా బాధపడుతుందో అన్నా ఏమైందేమో అక్క వంకాయల దగ్గర పోయి తీసుకురమ్మని చెప్తియా నాకెప్పుడు చెప్పినావురా ఇదే మరి ఇంత బాగా అని చెప్తావేంద్రా నాకేం చెప్పేవా గాంధీ మండవయ్య గారు మొన్న పిల్లలు తీసుకొని వచ్చినట్టు చెప్తేగానే అరే నాకెప్పుడు చెప్పినావురా పిల్లలు తీసుకొని రమ్మా అక్క దగ్గర మమ్మల్ని నాకెందుకు చెప్పినావురా మరి ఇప్పటికైనా నిసుకపోయింది తప్ప పోయి అక్క వంకాయల దగ్గర పోయి అరే పోతే కానీ కాలేజీ పోతే కడుపెట్టి పోతే ఆయన తల్లి మీరేయా ఏందే ఇక్కడ గుడెనక దెబ్బతారు పోసిరే నీరాని అవా 33 కోట్ల దేవతల సొండలు గుడాలు చేసి సోండలు ఎవరు ముక్తారా దేవతలు మరి మనం ముక్కొద్దా ముక్కొద్దు మరి ముక్కిలో వాళ్ళే పోతారు నీ హాలి ఉండమందిరా తండ్రి అంటావు పెళ్ళి అంటావు లేకుంటే సావంటావు ఎక్కడ పడ్డాడు నాలుగు కుండలు వేస్తే నీకే 2 కుండలు వేసినప్పో నీ ఆలి మండవ చిన్న సోమవారం మందరికి ఇవేనా మందలకి ఇవే బిర్రబుక్కిర్రు అరే బిరే
ఇంకా కాడేమో పుసపుసమవుతున్నామే గీరస్వామి. అవి వైశాఖ వనం నుంచి వెళ్ళి 33 కోట్ల దేవతలకు సురాభాండేశ్వర కళ్ళు తెప్పించినవి. అల్లా అది వల్ల అవుతారా? వచ్చిన దేవతలు తాగుతారు. మనం తాగొద్దా? మనం తాగొద్దన్న వచ్చిన చుట్టాలకు మర్యాద చేయాలి కదా. నిన్న మన సోలిపురం కులం చేయలేదా అని అదే అట్లా కూడా మనం మర్యాద చేయాలి. మరి వాళ్ళే పోతారు చేయాలి. అయినా నేను ఎందుకు పోవాలరా? నీ ఆలిముండావయ్యరా ఉండ కోరివాడవు తలమండి మొలమండిరా పెడితే పెళ్లి అంటవు లేకుంటే సావంటవు వాసన వస్తుంది. ఏంటిది రాదు. 3 రాళ్ళు వేసిన దాని కింద మగ్గుతుంది అన్నా. అది 33 కోట్లు మదమాంసం భక్షణ చేసినాం.